అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి ముగ్గుల విశిష్టత గురించి తెలుసుకుందాం. ముగ్గు అదృష్టం, శ్రేయస్సు తీసుకొస్తుందని పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. ప్రాణకోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ వెలుగును అనుగ్రహించే దైవం సూర్యుడు. సృష్టి మనుగడకు మూలకారకుడు కూడా. 2 ఆయనాలుగా సాగే సూర్యుడి ప్రయాణంలో ధనుర్మాసంతో దక్షిణాయానం పూర్తవుతుంది. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ పుణ్యకాలానికి ప్రత్యక్షకారకుడైన ఆదిత్యునికి స్వాగతం పలుకుతూ తొలి సంధ్య వేళల్లో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యరశ్మి వ్యాయామం కూడా జరుగుతుంది. మన వాకిల్ని నిర్మలాకాశానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గు కోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా, వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు. రంగురంగులతో రకరకాల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలను పేర్చి పూలతో, పసుపు కుంకుమలతో భక్తితో అలంకరించిన గొబ్బెమ్మల్లో పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా పూజిస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలు లక్ష్మీదేవికి ఇష్టమైనమాట. ఇలా చేస్తే సాక్షాత్ దేవతలను ఆహ్వానించినట్లే నని తలుస్తారు పెద్ద